నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాలతో దెబ్బతిన్న వంతెన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసిన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ అధికారులు. రైతుల వద్ద కూరగాయలు కొని వారికి ఆర్థిక చేయూతనివ్వాలని పిలుపునిచ్చిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప. రైతు బజార్లోని వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. తంగళ్లపల్లి మార్కండేయ ఆలయంలో అన్నదాన కార్యక్రమం. కేసీఆర్ నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనపై సిఐటియు ఆధ్వర్యంలో అధ్యయనం. కలెక్టరేట్ కార్యాలయంలో వినాయక మండపం ముందు ఉద్యోగులకు అన్నదాన కార్యక్రమం. ఉద్యోగులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్. సిరిసిల్ల పట్టణంలోని తారకరామ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు. భక్తులను ఆకట్టుకుంటున్న రామ్ బగీచా మండపం అతిపెద్ద వినాయకుడు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇటీవల భారీ వర్షాలతో దెబ్బతిన్న వంతెన వద్ద యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ఇటీవల వర్షాలకు వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు పరిసరాలు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఇటీవల వర్షాలకు వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు పరిసరాల మరమ్మత్తు పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సతయ్య, పీఆర్డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్లో గల 17వ పోలీస్ బెటాలియన్ కు చెందిన ఏ కంపెనీ సిబ్బంది అధికారులు యాన్యువల్ రిఫ్రెష్ కోర్సులో భాగంగా సర్దాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సందర్శించి విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి పంపిణీ చేశారు. 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేష్ సూచన మేరకు పాఠశాలలోని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, ప్లేట్స్, యూనిఫామ్, టై, బెల్ట్ మరియు షూస్, ఇతర స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ కంపెనీ ఆర్ఎస్ఐ కె తిరుపతి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ గ్రామ అభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతు సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ చెందిన ఏ కంపెనీ సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి హాజరై మాట్లాడారు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ రైతుల వద్ద కూరగాయలు కొని వారికి తోడ్పాటు అందించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప అన్నారు. రైతు బజార్ను ఆధునీకరించి రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఇంకో షెడ్డును కూడా ఏర్పాటు చేసి వినియోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దుబాల వెంకటేశం, మార్కెట్ కమిటీ దుకాణదారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఓకే
ఇక్కడ వినాయక పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ అన్నదాన కార్యక్రమంలో నిజంగా మనకెవరైతే అన్నం పెడతారో వారికి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. అసలైన కష్టజీవులు శ్రమజీవులు కాబట్టి ఈ అన్నదానం జరుపుతున్నందుకు చింటూ ఆధ్వర్యంలో జరుపుతున్నందుకు ఇక్కడున్న కమిటీ ఆధ్వర్యంలో జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలాగే ఇంకా ముందు ముందు కొనసాగాలని, ఈ రైతు బజార్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇక్కడున్న రైతులు కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో ఆరోగ్యాలతో ఉండి మంచి పంటలు పండి వాళ్ళు లాభపడాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనంటే, మరీ ఒకసారి ఈ సిటీ కేబుల్ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి కూరగాయలు మీరు రైతుల దగ్గర కొనండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చిస్తారు. ఎప్పుడైతే ప్రొద్దున తెంపితే సాయంత్రం అమ్ముతారు, సాయంత్రం తెంపితే ప్రొద్దున అమ్ముతారు. వెట్టి పరిస్థితుల్లోనూ స్టోర్ చేయబడవు కాబట్టి మీకు ఫ్రెష్ కూరగాయలు అందుతాయి. అలాగే మన వంతు సాయంగా వాళ్ళ దగ్గర కూరగాయలు కొన్నట్టయితే రైతులకు కూడా వాళ్ళ జీవనోపాధి పెరిగి అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నారు. అలాగే మీరు ఈ రైతు బజారుకి వచ్చి కూరగాయలు కొనుక్కున్నట్టయితే ఇంకా అభివృద్ధి జరిగి ఇక్కడ ఇంకొక మిగతా షెడ్ వేయడానికి కూడా మేము ఇప్పుడు నిర్ణయించుకున్నాము. కాబట్టి రైతులకు కూడా మీరు వేరు చేసిన వాళ్ళైతే మనకు వాళ్ళు అన్నం పెడుతున్నారు, మనం అన్నం తింటున్నామంటే ఈ రైతులే ముఖ్య కారణం. అలాగే వాళ్ళు మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ అభివృద్ధిలో మనకు కూడా చేయిత అందించాలని ఈ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ భవన్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని పలువురు వీఐపీలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి వినాయక మండప కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మార్కండేయ భవన్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మండల నిర్వాహకులు చేస్తున్నారు. పలు పార్టీల నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ నగర్ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి అక్కడున్న సమస్యలు తెలుసుకున్నట్లు నాయకులు వెల్లడించారు. మౌలిక వసతులతో పాటుగా ఉపాధి మార్గాలు చూపాలని అధిక మొత్తంలో ప్రజలు సూచించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ నగర్ కాలనీలో స్థానికంగా మరమగ్గాలు పవర్లు చేనేత సంఘం ఏర్పాటు చేసి ఉపాధి అందించాలని తెలిపినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి మూసం రమేష్ తెలిపారు. పూర్తిగా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారని, ప్రధానంగా మిషన్ భగీరథ వాటర్ రానప్పుడు నీటి వసతి లేక కష్టాలు పడుతున్నట్లు వివరించారన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక దోమలు అధికంగా ఉండడంతో ఎప్పుడు కుటుంబాలు రోగాలను బారిన పడుతున్నామని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలం కార్యదర్శి రమేష్, చంద్ర, గోవిందుల్, లక్ష్మణ్, మూషం శంకర్, నల్ల శివాజీ, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
తంగలపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం సర్వే నిర్వహించడం జరిగింది. మరియు ప్రతి డోర్ టు డోర్ ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ సంబంధించిన ప్రజలను కలుసుకోవడం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కాలనీ వాసుల సమస్యలు చెప్తున్నప్పుడైతే వర్ణనాతీతంగా ఉంది. ఒక్కొక్కరు వాళ్ళ సమస్యలు చెప్తున్నప్పుడు కళ్ళలో నీళ్లు చూస్తున్నంత పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సమస్యల మీద ఏ నాయకులు కానీ ఏ అధికారులు కూడా స్పందించడం లేదు. ప్రధానంగా అయితే వీళ్లకు ఇల్లు ఇచ్చడానికి గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఊరికి దూరంగా తీసుకొచ్చి ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉంచడం జరిగింది. మరి ఇక్కడ తీసుకొచ్చి ఉంచడం వల్లనే వీళ్ళ బతుకులు మారతాయా? మారవు. మరి వీళ్ళందరికీ ఉపాధిని ఇచ్చినప్పుడే ఆ ఉపాధితో వీళ్ళు కుటుంబాలు పోషణ చేసుకొని బతుకుతారు కదా, అది మాత్రం దాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతోని, అప్పుల పాలుతోని, నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, వైద్య సమస్య, విద్య సమస్య ఒక్కొక్కటి కాదు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు వెళ్తున్నాయి. ఇక్కడ ప్రజలను పట్టించుకోవడానికి ఎవరికి సమయం ఉండట్లేదు. మరి ప్రజలను ఎవరు పట్టించుకుంటారు అని ప్రజలు కూడా మా ద్వారా ప్రభుత్వాలను యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉంది. కావున 11వ తారీఖు నాడు ప్రజా సమస్యల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి సమస్యల మీద ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతుంది. కావున కాలనీ వాసులు కానీ అందరూ దీన్ని పాల్గొని మన సమస్యలు పరిష్కరించుకునే విధంగా పాల్గొనాలని తెలియజేస్తున్నాను. నా పేరు రమేష్ చంద్ర, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇంటింటికి సర్వే నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కేసీఆర్ నగర్లో ఒక కాలనీకి సంబంధించిన ప్రజలతోటి మేము అడిగి తెలుసుకున్న సమస్యలు ప్రధానంగా చాలా ఉన్నాయి. ఇక్కడ నివసించే ప్రజలకు ఉపాధి లేక, వాళ్ళకు పని లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. దాంతో అప్పులపాలే పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ నీటి సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ఎప్పుడైనా మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే మరి ఆ నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ప్రజలకు. ఇక్కడికి వెళ్ళి 3 అంతరాల మీదకి నీళ్ళు తీసుకుపోవాలంటే మరి దానివల్ల మరి ఇక్కడ గుండెపోటు వచ్చి కూడా ప్రమాదం జరిగే పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టే మొత్తం చెత్త చెదారం మురికి కాలువలు పని చేస్తలేవు. అదేవిధంగా ఇక్కడ వైద్య సౌకర్యాన్ని కాదు, ఈ కాలనీ వాసుల బాధ వర్ణిద్దాం. ఇక్కడ మరి ఊరికి దూరంగా మరి ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ పడేసింది వీళ్ళకు. ఇక్కడ ఇంత దూరంగా వీళ్ళకు ఇండ్లు అప్పచెప్పడం వల్ల ఇల్లు వచ్చిన సంప్రదాయం ఉంది, కానీ మిగతా అన్ని సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఇండ్లు నిర్మించడమే కాదు, బాధ్యత అయిపోదు. కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఉపాధి ఖచ్చితంగా ఇక్కడ ఈ చుట్టూ దగ్గరలో మరి ఇక్కడ పవర్లూమ్ పనిచేసిన కార్మికులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పవర్లూమ్ పరిశ్రమను ఏర్పాటు చేయాలి. అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి వీళ్ళకు ఉపాధి చూపించాలని ఈ రకంగా డిమాండ్ చేస్తాను. ఈ సమస్యల పరిష్కారం కొరకు 11వ తేదీ నాడు సోమవారం రోజున ఉదయం కలెక్టర్ ఆఫీసులో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి మరి పెద్ద ఎత్తున కేసీఆర్ నగర్ ప్రజలు మరి వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి ఈ ధర్నాలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని, ఈరోజు ఈ సర్వేలో ఇంకా 2-3 రోజులు కొనసాగుతాయి. అన్ని సమస్యలు, అందరి సమస్యలు ప్రభుత్వం తీసుకుపోతాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఈ రోజు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని భోజన విరామ సమయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. వినాయక విగ్రహ అన్నదాన కార్యక్రమాల్లో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది సందర్శకులకు కలెక్టర్ స్వయంగా వడ్డించారు. అనంతరం అధికారులు సిబ్బందితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, కలెక్టరేట్ ఏవో రామరెడ్డి, డిఆర్డీఓ శేషాద్రి, డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం, డిఏఓ అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన అధికారి లత, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని తారక రామ నగర్ శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ విఘ్నేశ్వరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు, విఘ్నేశ్వరుని పూజలు, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ విఘ్నేశ్వరి యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మండప నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతినిత్యం స్వామివారికి పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. కాలనీ వాసులందరినీ ఆయుర ఆరోగ్యాలతో వినాయకుడు చూడాలని వేడుకుంటున్నట్లు ఆలయ పూజారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, తారక రామ నగర్, గణేష్ నగర్, బీవై నగర్ భక్తులు, మండప నిర్వహణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओं गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीना उपमस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिविसीदसादनं श्रीमहागणाधिपते नमः। తొండమునేకదంతములు దూరపు గొజ్జయవామహస్తములు మెండిగం రోజు గజ్జలం మెల్లని చూపుల మందాసములు కొండక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నజ్జవయుండేది పార్వతీ తనయ ఓ గణాధిపా నీకు మృక్యదన్ వందే శంభు ముమాపతిం తురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధారం వందే పశునాపతిం వందే సూర్యశశింకి వైనీనయనం వందే ముకుందాభిరం వందే భక్తజనాశ్రం చ వరదం వందే శివం శంకరం ముక్తాభిద్రం హేమనీలధవలచ్చరిముఖైతిక్షణయుక్తం ఇందునిబద్ధరత్నమర్పితం తత్వర్ధవర్ణాత్మికం గాయత్రి వర్ధభయంకుశ శుభరం ఓం హైం గ్రీం క్లీం చాముండవి ఓం శ్రీమాత్రే నమః। శ్రీ తారకరామనగర్ గణేష్ నగర్ దేవనగర్ భక్తులు తెలియజేయమనగా శ్రీ తారకరామనగర్ భక్తాంజనేయ ఆలయంలో శ్రీ అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమం జరుపుకున్నారు కావున ఈ కార్యక్రమంలో స్త్రీలు ఎంతో వైభవంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు। వారికి వారి కుటుంబానికి వారి పిల్లలకి అందరికీ సుఖ సంతోషాలతో చూడదూగాలని శ్రీ భక్తాంజనేయ విఘ్నేశ్వరి అనుగ్రహం కలగాలని కోరుతున్నాను। సమస్త లోక సుఖినో భవంతు సకల జన సుఖినో సమస్త కోటి ప్రాణి సుఖినో భవంతు। మీడియా మిత్రులకు నమస్కారం। శ్రీ విఘ్నేశ్వరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తారకరామనగర్ హనుమాన్ టెంపుల్లో 22వ వార్డు మరియు 21వ వార్డు ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 31వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 3వ తారీఖు నాడు మహాన్న ప్రసాద కార్యక్రమం, 4వ తారీఖు నాడు మహాన్న ప్రసాదం కార్యక్రమం చేయడం జరిగింది। ఇందులో భాగంగా వార్డు ప్రజలు అదేవిధంగా అందరూ కూడా భక్తులు అశేషంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత జయప్రదం చేయడం జరిగింది। అదేవిధంగా ఈ యొక్క విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అకుంఠిత దీక్షతో కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। అదేవిధంగా మాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి శ్రీ రామ్ డాక్టర్ గారు, అదేవిధంగా మాకు అత్యంత సన్నిహితమైనటువంటి శ్రీ ఎల్కే వెంకన్న గారు, అదేవిధంగా వాడగట్టులో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు యొక్క కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి కూడా ముందుకొచ్చి మేమున్నామంటూ మేము చేస్తామంటూ కూడా వారు ఎంతో సంతోషంగా ఆనందంగా కూడా భక్తిలో పూజలో పాల్గొని అందరూ కూడా మహిళా సోదరిమణులు కూడా పెద్ద ఎత్తున ఇటు భక్తి కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కూడా ఈ యొక్క భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని వితరణ చేయడానికి కూడా అందరూ కూడా ముందుకు రావడం జరిగింది। దానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము అందరం కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము। ఇటువంటి భక్తి కార్యక్రమాలు కూడా మళ్ళీ ఎన్నోసార్లు జరుపుకోవాలని చెప్పేసి అని వాడగట్ట ప్రజలు అదేవిధంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా భగవంతుని కృపా కటాక్షంతో ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। తారకరామనగర్లోని హనుమాన్ టెంపుల్లో విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని వద్ద కుంకుమ పూజలు మరియు మహాన్నదాన కార్యక్రమం జరిగింది। దీనికి 21వ వార్డు ప్రజలు మరియు 22వ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విఘ్నేశ్వరునికి అన్నదాన కార్యక్రమం దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు। సిరిసిల్ల పట్టణంలోని రామ్ బగీచా మండప్ వినాయక విగ్రహం వద్ద మట్టి వినాయకుడు భక్తులను ఆకట్టుకుంది। 30 ఫీట్ల ఎత్తుతో చేసిన ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు। ఈ నెల 6న నిర్వహించే వినాయక నిమజ్జనం రోజు భక్తులందరూ రామ్ బగీచా మండపం వద్దకు చేరుకుని నిత్య పూజలు అందుకున్న వినాయకుడిని అభిషేకం చేసేందుకు పాల్గొనాలని మండప నిర్వాహకులు పిలుపునిచ్చారు। ఇక్కడి స్వామివారిని నిమజ్జనం చేస్తున్నట్లు వెల్లడించారు। మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం కావడం వల్ల నీటితో అభిషేకించి మిగిలిన మట్టిని భక్తులందరికీ ప్రసాదంగా పంచుతామని తెలిపారు। ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రామ్ బగీచా మండప్ వద్ద ఈ సంవత్సరము 30 ఫీట్ల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది। ఈ సంవత్సరము స్వామివారు మొత్తం ఎకో ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్తోని 25 రోజుల నుంచి ఇక్కడనే స్వామివారిని మట్టితోని జార్ఖండ్, యూపీ, ఇతర స్టేట్ల నుంచి 7-8 కళాకారులతోని స్వామివారిని రూపొందించడం జరిగింది।
అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అని అంటే ఇక్కడనే నిమజ్జనం కూడా ఏర్పాటు చేయడం జరగబోతుంది. స్వామివారిని ఇక్కడనే మనం నిమజ్జనం చేయడం ఉంటుంది. కావున ప్రతి ఒక్క భక్తులు నిమజ్జనం అంటే తేదీ 6/9/2025 శనివారం రోజున మధ్యాహ్నం నుండి నిమజ్జనం అనేది ప్రారంభం కావును. సో ప్రతి ఒక్క భక్తులు ఆ సమయానికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసి నిమజ్జనంలో పాల్గొనాలని కోరుచున్నాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని 6వ వార్డులో గల స్టార్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మ్యాన రమేష్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మండపం వద్ద భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు చేపట్టి ప్రతిరోజు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. మండపం వద్ద చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అన్న తీనుది ఫోన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాలతో దెబ్బతిన్న వంతెన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసిన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ అధికారులు. రైతుల వద్ద కూరగాయలు కొని వారికి ఆర్థిక చేయూతనివ్వాలని పిలుపునిచ్చిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప. రైతు బజార్లోని వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. తంగళ్లపల్లి మార్కండేయ ఆలయంలో అన్నదాన కార్యక్రమం. కేసీఆర్ నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనపై సిఐటియు ఆధ్వర్యంలో అధ్యయనం. కలెక్టరేట్ కార్యాలయంలో వినాయక మండపం ముందు ఉద్యోగులకు అన్నదాన కార్యక్రమం. ఉద్యోగులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్. సిరిసిల్ల పట్టణంలోని తారకరామ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు. భక్తులను ఆకట్టుకుంటున్న రామ్ బగీచా మండపం అతిపెద్ద వినాయకుడు.
తంగలపల్లి మండల కేంద్రంలోని స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.